హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అండి? మేమైతే సూపర్ ఉన్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను బొబ్బరి గారెల వీడియో పోస్ట్ చేయబోతున్నానండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తండి బొబ్బరి గారెలు అయితే. ఇంకా ఫస్ట్ టైం నేను చేయడము. చూడండి, ఇక్కడైతే నేను బొబ్బరి గారెలు చేయడానికి ఒక హాఫ్ కేజీ కంటే తక్కువ బొబ్బర్లు నానబెట్టుకున్నాను. అదైతే త్రిబుల్ క్వాంటిటీ అయింది అనమాట. మనము పోసేటప్పుడు కొన్నే పోసి నానబెట్టుకుంటాం, బట్ అవి నానిన తర్వాత డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, అంత ఎక్కువ అవుతుంది. అందుకే చూసి నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకు ఎర్లీ మార్నింగ్ మంచిగా కంప్లీట్గా నానతాయి అన్నమాట. నాని చూడండి, మనం ఈ విధంగా గుగ్గిళ్ళు ఉడకబెట్టుకోవచ్చు. అట్లా నానబెట్టుకొని ఇట్లా గారెలు వేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందో. ఫస్ట్ అయితే నేను ఉట్టి బొబ్బర్లు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టాను. మెత్తగా పట్టుకోవద్దండి, బరకగా ఉండాలి అనమాట. చూడండి, ఇక్కడైతే ఇంకొక కొన్ని వేసాను మిక్సీలో. ఇందులో పచ్చిమిర్చి కొంచెం దాన్ని ఏమంటారు కొత్తిమీర వేసాను, కొంచెం పసుపు వేసాను, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాను. దీన్ని అయితే మంచిగా మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా బరకగానే పెట్టాను అనమాట. చూడండి, ఈ విధంగా మనకి ఎటంటే అటు బెండ్ అయ్యేలాగా, అంటే లూజ్గా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం. ఫస్ట్ పట్టింది అదైతే, సెకండ్ పట్టింది ఇది. ఇంకా 2 ఆయిల్ కూడా పట్టేసుకున్నాను. ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. గారెలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను ఎక్కువ పెసరగారెలు చేస్తూ ఉంటాను. అందులో చికెన్ అయితే బాగుంటుంది. ఇందులో కూడా చికెన్ వేసుకొని తిన్నా బాగుంటుంది, బట్ నేనైతే చేయట్లేను. ఉట్టి గారెలు తిన్నా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇక ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇష్టం ఉంటే ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఇవన్నీ వేసుకొని మంచిగా చేసుకోవచ్చు. బట్ పిల్లలు తింటారు కాబట్టి నేను అన్ని స్పైసెస్ ఏమీ వేయట్లేను. ఇంకా కరివేపాకు వేస్తున్నాను ఫైనల్గా. చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు కరివేపాకుని. నేనైతే అట్లనే వేస్తున్నానండి. పిల్లలు తింటారని చెప్పేసి నేనైతే ఎక్కువ కారం అయితే వేయట్లేను అనమాట. పచ్చిమిర్చి వేసాను కదా, అంతే ఇక. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత కరివేపాకులో నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అదంతా ఇందులో కలిసేటట్టు బాగా ప్రెస్ చేస్తూ కలిపాను. ఇదంతా బాగా కలిపేసుకోవాలి అండి. కలిపేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి అన్నమాట. దీంట్లో సాల్ట్ వేసాం కదా, టేస్ట్ సరిపడా అది కూడా చెక్ చేసుకోవాలి. మనం ఇన్ని వేసినా కూడా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. మరీ ఎక్కువ అయితే అస్సలు బాగుండదు కదా, చూసి వేసుకోవాలి అన్నమాట. ఇంకా తక్కువ ఉన్న చప్పచప్పగా ఉంటాయి, అస్సలు బాగుండదు, టేస్ట్ అనేది తెలియదు. చూసి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకొని తర్వాత ఇక చేసుకుందాము గారెలు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇక గారెలు అయితే వేసేద్దామండి. ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని మనకు మందంగా అంటే మందంగా, పలుచగా అంటే పలుచగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను 1 to 1 అన్నీ కూడా మరీ పలుచగా వేస్తే బాగుండదండి. కొంచెం మందంగానే ఉండాలి గారెలు అంటే. మనకు బయట ఇస్తుంటారు, మేము రీసెంట్గానే తిన్నామండి గారెలు బయట మామూలుగా తెచ్చుకొని. అవి ఎంత అంటే ఇప్పుడు నేను పట్టుకున్న పిండి ఉంది చూసారు కదా, అందులో ఒక 5-6 వేస్తారు గారెలు. అంత చిన్న సైజులో భలే చిన్నగా వేస్తూ ఉంటారు, కానీ టేస్ట్ బాగుంటాయండి. మనకు తక్కువ ఉండి 1-2 తినడం వలన అంత టేస్ట్ అనిపిస్తుందో తెలియదు. లేదు అంటే ఇంకా వాళ్ళు చేయడమే అంత టేస్ట్గా చేసి పిండి కలుపుతారో తెలియదు, కానీ బాగుంటాయి బయట చేసిన గారెలు. మననైతే ఇక తీసుకున్నాం, అట్లా బాగున్నాయి, ఇక అట్లా బాగుంటాయి అని చెప్పేసి ఇక నేను కూడా అలానే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం యాజ్ టీజ్గా వచ్చింది. సూపర్ టేస్ట్ అండి. తిన్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. చాలా బాగుంది, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇక మీడియం టు లో ఇట్లా కాల్చుకుంటే మనకు లోపల ఉన్న పిండి అంతా మంచిగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టినాం అనుకోండి, ఒకటి గుర్తుంచుకోవాలండి, మనం ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాత్రం క్రంచీగా మాడిపోతూ ఉంటాయి, క్రంచీగా ఉంటాయి, లోపల పచ్చిగా అట్నే పిండి అంతా మిగిలిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే బాగా హీట్ అయిన తర్వాత ఉంచుతాను. ఆయిల్ ఉంచినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. మీడియం కంటే తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. ఇట్లా ఫ్రై చేసుకొని
ఈ పైన ఆయిల్ పైన ఇది ఉంది చూడండి, గారెల పైన వైట్ బుడగలు అది తగ్గిపోవాలి కంప్లీట్గా. చూడండి అట్లా ఇక ఇవి తీసేసుకుందాం వేరే గిన్నెలోకి. మరి మాడినట్టుగా చేసిన కరకర అంటే అట్లా ఉంచకూడదు. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్ ఉన్నాయండి గారెలు అయితే, చాలా బాగున్నాయి. ఇంకా ఇదైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను కంప్లీట్గా. ఆయిల్ మొత్తం ఇందులోనే ఎక్సెస్ ఆయిల్ మొత్తం అందులోకి వెళ్ళిపోయేంత వరకు ఉంచి ఇక గారెలు అయితే నేను వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ పిండి ఉంది కదా, ఇక అది కూడా వేసేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. మనం బయట కొనే కంటే ఇంట్లో వేసుకుంటేనే బాగుంటుంది. మనం కాకపోతే దీంట్లో నేను వేసిన చూడండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని చేసుకుంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉంటారు. ఎనివే ఇక్కడైతే నా గారెలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్లు కూడా తిప్పుతూ మంచిగా ఫ్రై చేస్తున్నాను. చూడండి ఇట్లా చేసుకున్నప్పుడు చికెన్ కర్రీ ఇట్లా పులుసులాగా పెట్టేసుకొని అందులో కాంబినేషన్గా తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవైతే వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పిండి ఉందండి, ఆ పిండి కూడా మొత్తం ఇందులోకి అయితే వేసేద్దాము. వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి అన్నమాట. చూడండి నేనైతే ఎప్పుడు చేయనండి ఇలాంటివి, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎప్పుడు పడితే అప్పుడు చేయనండి ఇలాంటి ఐటమ్స్ అయితే. డీప్ ఫ్రై ఐటమ్స్ అంత ఆరోగ్యానికి మంచిది కాదు మనం చేసుకున్నా కూడా, ఎందుకని చెప్పేసి ఎప్పుడో ఒకసారి అట్లా 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గారెలు ఎంత బాగా వచ్చినాయో. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.